రేణుకుంట్ల శంకరయ్య నా పేరు. అది బేతిగల్ గ్రామం, వీరాంక మండల్. నాకు 2005లో పట్టించారు. పట్టిస్తే నేను దాన్ని చేసుకుంటూ మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళం చేసుకుంటాను. అంబాల రంగయ్య అనేట ఆయన 2009లో నేను భూమి కొన్నా. నేను దీన్ని అక్రమంగా మాకు చొరబాడి మమ్మల్ని బెదిరించుకుంటూ, ఆయన మాజీ సర్పంచ్, ఆయనకు 5-6 ఎకరాల భూమి ఉన్నది, ట్రాక్టర్ ఉన్నది, ఇవన్నీ ఉన్నా కూడా మమ్మల్ని బెదిరించుకుంటా రాజకీయ నాయకులు చేస్తానని రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యగా నన్ను ఇబ్బంది చేసుకుంటా మమ్మల్ని చేనులు ఎత్తే చెడగొట్టుడు. ఇది నా 4వ సారి సార్. మీ పోలీస్ స్టేషన్ పోతే చిన్న చిన్న కేసులు పెట్టుడు, ఇచ్చిపెట్టుడు. వాడు నాకేమవుతుందిరా, నాకేం చేస్తావురాను అని మనం బెదిరించుకుంటా మమ్మల్ని ఈ ఇబ్బందులకు గురి చేస్తాడు సార్. నాకు హార్ట్ ప్రాబ్లం అయింది, హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. మొన్ననే 5 లక్షలు ఖర్చు అయినాయి. ఇక మళ్ళీ ఇప్పుడు చేనేసినాక ఇట్లా అయినాక చెడగొట్టిండు. దున్ని ట్రాక్టర్తో కేజీలు తెచ్చి నైటు 12-1 గంట మధ్యలో దున్నేసిండు. పైరు మొత్తం ఏం లేదు సార్. 200 గట్టి కట్టలు పశువుల మేత దళిత బంధుల పర్లతే అవి అని పెట్టిండు. అవి కాలిపోయినాయి. ఏమంటున్నారు వాళ్ళు, ఇది ఆన్లైన్ కాలేదా, ఇది ఆన్లైన్ చేయలేదా, ఇది నీదాని ఎట్లా అంటావు, అందనట్టు గవర్నమెంట్దేనా అని వాళ్ళు అంటారు. ఇట్లా నానా రకాల ఇబ్బందులు. ఈ తిరుగుడే అవుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు. దాదాపు 19-20 సంవత్సరాలు అయినా మాకు ఇచ్చి. వాడు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది అంటే ఘోరంగా ఇబ్బంది చేస్తాను సార్. నానా రకాల ఇబ్బంది చేస్తాను మమ్మల్ని. ఇచ్చినాం మేడం, పరిశీలన చేస్తామంటారు. అంబాల రంగయ్య, నవీను, కోరకంటి రాములు అడిదిక్కున్న వాళ్ళందరూ కుమ్మక్కయి వానికి సపోర్ట్ చేసాడు సార్. వాళ్ళంతా అదే విలేజ్ వస్తారు. సర్పంచ్ చేసిండు 1985లో 86లో చేసిండు. అంబాల రంగయ్య కొడుకు నవీను.